హాయ్ అండి. ఇదైతే పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా బాగా కలుపుకోవాలండి. కలవకపోతే కనుక కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆ పీసెస్ని బాగా వేపాలండి. వేపి ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఇంకా మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని 2 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో బాగా వేపాలి. అవి బాగా వేగిపోయి మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, ఆ బిర్యానీ మసాలా అవి వేసుకుని ఒకసారి వేపాలండి. వేపిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఆయిల్లో బాగా వేపి మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు తగినంత వేసుకుని బాగా కలిపి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. దాన్ని బాగా కలిసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. ఇంకా దగ్గరికి ఎగిరిన తర్వాత మూత తీసి అందులో ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు కారం సరిపోయినాయో లేవో చూసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో చపాతీల్లోకి అయితే బాగుంటుంది, ట్రై చేయండి.